టీడీపీ నేత బోండా ఉమా తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. బోండా ఉమాను వివరణ కోరాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలపై అధిష్టానం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ముద్రగడ సంతాప సభలో బోండా ఉమా వ్యాఖ్యలపై వివరణ కోరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బోండా ఉమాను పిలిపించాలని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఆదేశాలు ఇచ్చారు. బోండా ఉమా తీరు పట్ల అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. బోండా ఉమాను పిలిపించాలని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. బోండా ఉమా వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, బోండా ఉమా వ్యాఖ్యలపై తెలుగుదేశం హైకమాండ్ సీరియస్ గా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలపై ఈ రోజు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడినట్టు తెలిసింది. వైసీపీ నేతలతో వేదికను పంచుకోవటం పైన బోండా ఉమాను వివరణ కోరాలి అని కూడా టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. ఈ రోజు పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలతో వేదికను పంచుకోవద్దు అని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో పార్టీకి వ్యతిరేకంగా బోండా ఉమా చేస్తున్న వ్యాఖ్యలపై కూడా హైకమాండ్ సీరియస్ గా దృష్టి సారించింది. ఈ వ్యాఖ్యలన్నీ కూడా హైకమాండ్ తెప్పించుకుని పరిశీలించింది. ముద్రగడ సంతాప సభలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు కూడా ఈ రోజు తెలుగుదేశం హైకమాండ్ దృష్టికి వెళ్లాయి. బోండా ఉమాను పిలిపించి మాట్లాడాలి అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావుకి ఈ రోజు ఉదయం ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు వీళ్ళిరువురు కలిసి బోండా ఉమాను పిలిపించి మాట్లాడాలని, ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది కూడా వివరణ తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని, దాన్ని ఎవరిని కూడా స్పేర్ చేయబోను అని కూడా చంద్రబాబు హెచ్చరించినట్టు తెలిసింది. పల్లాతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు టైం చూసుకొని బోండా ఉమాని రాబోయే 2-3 రోజుల్లో కూడా పిలిపించి మాట్లాడాలి అని భావిస్తున్నారు. తాజా పరిణామాలపై 2 రోజుల్లో బోండా ఉమా వివరణ కోరి ఆ వివరణను హైకమాండ్ కి ఇవ్వాలి అని కూడా ఆదేశించినట్టు తెలిసింది. ఏదైనా తనకు గ్రీవెన్స్ ఉన్నా గానీ, లేకపోతే కాపులకు సంబంధించి ఏదైనా అంశాలు ఉన్నా గానీ నేరుగా వచ్చి తనతో గానీ, లేకపోతే పార్టీ హైకమాండ్ లో ఇతర ముఖ్యులతో గానీ మాట్లాడి దానికి సంబంధించిన వివరణ తీసుకోవచ్చు అని, అంతేగాని పబ్లిక్ మీటింగ్ లో ఈ విధంగా మాట్లాడితే, పార్టీ లైన్ దాటి మాట్లాడితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ రోజు రేపట్లో బోండా ఉమాకు ఫోన్ చేసి ఇరువురు నేతలు పల్లా శ్రీనివాసరావు అండ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టైం చూసుకొని అతన్ని పిలిపించి వివరణ కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.